హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ కేపీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు thumbnail ఎలా ఎడిట్ చేయాలని ఈరోజు వచ్చి చెప్తానమాట. చూడండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ కేపీ. ఈరోజు మీకు కొత్త టాపిక్ తీసుకొచ్చి ఆ టాపిక్ ఏంటంటే మీరు thumbnail ఎలా ఎడిటింగ్ చేయాలా. అంటే నేను యూట్యూబ్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాను కదా. నేను చూసిన వెంటనే యూట్యూబ్లో నేను ఎక్కువ మంది thumbnail ఎలా ఎడిట్ చేయాలన్నా అని అడుగుతూ ఉంటారు. అందుకని నేను ఈరోజు thumbnail ఎలా ఎడిటింగ్ చేయాలని చూపిస్తాను. అందుకని మీరు ముందుగా నా ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కానీ కామెంట్ చేయగలిగితే నేను ఎన్నో వీడియోస్ కోసం మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ముందుగా మనకు క్రియేట్ చేయాలంటే మనం thumbnail పిక్సెల్ ల్యాబ్ ఉండాలన్నమాట. మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాగనేది వస్తుంది. ఇలాగా మనకు వచ్చినప్పుడు మనం యూట్యూబ్ కోసం thumbnail కాబట్టి మనం 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాగ వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే మనకు అక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ సైజ్ అని చూసుకోవాలా. ఇమేజ్ కస్టమ్ చేసి మనం ఏం చేయాలి, యూట్యూబ్ thumbnail, యూట్యూబ్ ఛానల్ బ్యానరు అంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కానీ అన్నీ అనమాట. మనం యూట్యూబ్ thumbnail కోసం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మనం ఓకే చేయాలి. ఓకే చేసిన మనకు వచ్చింది. మనం కలర్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని న్యూ ట్యాక్స్ని డిలీట్ చేయండి. మనం కలర్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కలర్స్లో వెళ్తున్నాను. కలర్స్ కావాలంటే మనం చేసుకోవచ్చు అనమాట. కలర్ నొక్కాను. క్లిక్ చేయగానే ఫస్ట్ మనం బ్లాక్ తీసుకున్నాం. బ్లాక్ తీసుకుంటే మనకు బాగా బ్లాక్ తీసుకున్న వెంటనే తర్వాత మనం ఏం చేయాలా, దీని మీద ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే షేప్స్ అని వస్తాయి. షేప్స్ అని వచ్చిన వెంటనే కొంచెం లాంగ్గా చేసుకోండి. లాంగ్ చేసి కొంచెం అడల్పుగా చేసుకోండి. అడల్పుగా చేసి రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాగానే వస్తుంది. ఇది అయిపోగానే మనకు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. దీనిపైన మనం ఏం చేయాలా, కలరు అన్నీ ఉంటాయన్నమాట. ఎరేజర్ అని ఉంటుంది. ఎరేజర్ మీద క్లిక్ చేసిన పక్కన ఉన్న ఇది సమోసా లాగా ఉంది కదా, అంటే మీకు ఎలా చెప్పాలంటే సమోసా లాగా నేను చెప్పాలి. సమోసా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా హ్యాండ్స్తో ఇలా 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 అనండి. ఇలా అన్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా చేయాలి. మొత్తం చేసిన తర్వాత మనం ఇది లాక్ చేసుకోవాలా. లేకపోతే ఈ పక్క చేయాలి, ఈ పక్క అన్నీ చేసుకోవచ్చు మనం ఎట్లా కావాలన్నా. మనం ఇట్లాగ వచ్చింది కాబట్టి మనం తిప్పుకున్నాం. ఇప్పుడు ఇలాగ వచ్చింది కాబట్టి మనం ఇలాగ తిప్పుకొని మనం ఇలాగ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లాగ చేసుకున్నాను. మీరు వేరే విధంగా అయినా చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని లాక్ చేద్దాం. లాక్ చేసిన తర్వాత అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలా, మనం ఇమేజ్ అనేది దీని కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాక్లో తీసేసి ఇమేజ్ అని కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ ఏంది, కలర్ చూసుకుంటే నేనేమి ఇచ్చాను, కలర్ తీసుకుంటే కలర్ ఎనాబుల్ చేసుకోండి. నేను వచ్చి ఎల్లో ఇస్తాను అనమాట. కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి ఎల్లో ఇస్తాను. వేసిన రైట్ కొట్టేసిన వెంటనే ఇక్కడ మనం లాక్ చేయాలి. లాక్ చేసిన వెంటనే అయిపోయిన తర్వాత ఇలాగానే వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలా, మనం ఇలా ప్లస్ మనం క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి అనేది వెళ్ళాలి. గ్యాలరీలోకి వెళ్ళి మన వీడియోస్ మనం ముందుగానే తీసుకుంటాం కాబట్టి ఆ వీడియోని మనం క్లిక్ చేయాలి, మన ఫోటోని. తర్వాత ఇలా ఎడిట్ చేసి రైట్ నొక్కినట్టు వెళ్ళిపోతుంది. మనకి ఎట్లా కావాలంటే నేను ఇట్లా తీసుకుని ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అలాగే మనం దీన్ని కూడా లాక్ చేయాలి. లాక్ చేసిన వెంటనే మళ్ళీ మనకేం కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అనేది ఒక షేప్ అనేది తీసుకోవాలా. మనం ఇప్పుడు షేప్స్ తీసుకొని ఇక్కడ మనం ఇలా చేయాలన్నమాట. ఇలా చేసి షేప్స్లో ఉంటాయి అన్నమాట. షేప్ ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్న వెంటనే ఇలాగ ఇంకోటి తీసుకున్నాం అన్నమాట. మనకు ఇంకోటి కావాలి కాబట్టి ఇలాగ తీసుకున్నాం. ఇంకోటి తీసుకున్న వెంటనే ఒకటి వస్తుంది. తర్వాత దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఇంకోటి వస్తుంది. దీనికి మనం ఏం చేయాలా, ఎడిట్ చేసిన వెంటనే మనకి ఈ పక్క ఇలాగ వస్తుంది అనమాట. దానికి ఎడిట్ చేసిన వెంటనే మనకు ఇలాగ వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి మనం క్లిక్ చేయాలి. మళ్ళీ ఈ పక్క వస్తుంది కాబట్టి ఎడిట్ చేసామంటే
మనకు షేప్లలో తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఈ పక్క అనేది వస్తుంది రైట్ అంటే అప్పుడు ఇలాగ అనేది వస్తుంది. మనం దీన్ని ఈ పక్క ఎలా తెచ్చుకోవాలి అనేది మీ డౌట్. అంటే నేను ఏం లేదు, ఇప్పుడు క్రాప్ మనం క్లిక్ చేసి ఇట్లా తెచ్చుకున్నామంటే వచ్చేస్తుంది అన్నమాట ఈ పక్కకి. ఈ రెండు ఒకే విధంగా చేయాలి కాబట్టి ఒకే దగ్గర ఇలా ఉండాలి కాబట్టి ఏం చేయాలంటే మనం ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీని మీద కొట్టినామంటే రెండు ఒక దగ్గర సరిపోతాయి అన్నమాట. మళ్ళీ అంటే మనకు ఇలా వచ్చిన కదా మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ మనం ఏ విధంగా కలర్ ఎనేబుల్ కొట్టుకొని నేనేం వేస్తున్నాను ఎల్లో అనేది వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఎల్లోదని ఇస్తున్నాను అనమాట. ఎల్లో ఇచ్చిన వెంటనే మనం సైజు తగ్గించుకోవాలన్నమాట. సైజు తగ్గించుకోవాలి కొంచెం, ఇంకా కొంచెం తగ్గించుకొని మనం ఎంత సైజు తగ్గించుకుంటే అంత మంచిది అన్నమాట. ఇలాగ సైజు తగ్గించుకొని ఇలాగ కొంచెం ఇట్లాగా పెట్టుకున్నామంటే మన సైజు బాగుంటుంది అన్నమాట. అయిపోయిన వెంటనే దీన్ని లాక్ చేయాలి. లాక్ చేసిన వెంటనే మనకు మనం ఎడిట్ చేయాలన్నమాట. ఎడిట్ చేయాలి. ఏం రాయాలి మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నిమిషాలు థంబ్నెయిల్ ఎలా తయారు చేయడం ఎలా 2 నిమిషాలు థంబ్నెయిల్ తయారు చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా 2 నిమిషాల్లో థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా మనం చేసుకోవాలి. దీన్ని మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఏం పెడుతున్నాను, బ్లాక్ అయితే బాగుంటుంది కాబట్టి. తర్వాత ఫ్రంట్ ఎలా కావాలంటే అలా నేను తీస్తున్నాను. ఇలాగైతే నాకు నచ్చింది, బాగుంటుంది అన్నమాట. అయిపోయిన వెంటనే ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకున్న తర్వాత మనకు ఫ్రమ్ గ్యాలరీ అన్నగానే ఇలాగ వస్తుంది అన్నమాట. అప్పుడు కానీ ఇది అయిపోయిన వెంటనే మనకు థంబ్నెయిల్ అనేది ఇలాగ వస్తుంది అనమాట. మీరు కూడా ఎన్నో థంబ్నెయిల్ కోసం ట్రై చేస్తారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.